అందరికీ ఈ రోజు నేను నోటి టేస్ట్ గా తినాలనిపించి బెండకాయని ఉల్లిపాయ కారంతో కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. దీనికోసం బెండకాయని సన్నగా బారుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకుని ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు ఇది కూడా యాడ్ చేసేసుకొని మొత్తం వేగిన తర్వాత బెండకాయని కూడా యాడ్ చేసేసి కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత 50% ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కొద్దిగా ఉప్పు వేసి పేస్ట్ చేసి రెడీ పెట్టుకున్నాను. 50% ఉడికిన తర్వాత ఆ పేస్ట్ని దాంట్లోకి యాడ్ చేసి కలిపేసుకోవాలి. ఇది కొద్దిగా అంటే ఇంకా దించేస్తాం అనగానే దీంట్లో సరిపడా ఉప్పు, సరిపడా కారం కూడా యాడ్ చేసి ఒక 10 నిమిషాల పాటు కనీసం వేయించుకోవాలి. నేనైతే మామూలు పచ్చికారం యాడ్ చేసుకున్నాను, కానీ కర్రీ చాలా బాగుంది. ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో అండి అందరికీ. ఈరోజు నేను లంచ్లోకి చాలా సింపుల్గా వంకాయ వెల్లుల్లి కారం వేసి ఫ్రై అయితే చేసుకున్నానండి. చాలా బాగుంది. దీనికోసం తాలింపులు యాడ్ చేసుకొని వేగిన తర్వాత వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసి ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసి ఫ్రై చేసేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోపు ఒక గిన్నెలోకి కొన్ని వెల్లుల్లిపాయలు, దాంట్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం కూడా యాడ్ చేసేసుకొని సరిపడా ఉప్పు, కారం కూడా యాడ్ చేసేసుకొని ఒక చిన్న రోల్ ఉంటుంది కదా ఇంట్లో, దాంట్లో కచ్చాపచ్చాగా దంచేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ చేసేసుకొని కూర మొత్తం ఉడికిపోయిన తర్వాత ఆ కూరలోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీ అండి కొద్దిగా కూర చాలు బోల్ అన్నలో కలుస్తుంది. ఎందుకంటే ఇది మొత్తం కలిపేసిన తర్వాత దీంట్లో శనగపిండి అయితే యాడ్ చేసుకుంటే కొద్దిగా కూర చాలు ఇంత అన్నలో కలుస్తుంది. వేడి వేడి అన్నలోకి చాలా బాగుంటుంది అనమాట. సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో అండి అందరికీ. ఈరోజు నేను లంచ్లోకి గోంగూర టమాటా కర్రీ అయితే చేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది. టేస్ట్ కోసం తినే కొద్ది ఇంకా తినాలనిపిస్తుంది అనమాట. దీనికోసం గోంగూర ముందుగానే కోసి శుభ్రంగా కడిగి వాష్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో టమాటాలు యాడ్ చేసి కుక్కర్లో పెట్టేసి ఉడికించుకున్నాను. ఇది ఉడికిన తర్వాత మెదిపేసుకోవాలి. మెదిపైన మెదుపుకోవచ్చు, లేదంటే మిక్సీ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకొని దాంట్లో సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసుకొని కొద్దిగా తాలింపు దినుసులు, టేస్ట్ కోసం కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకొని దీంట్లో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి. మెదిపిన గోంగూర టమాటాని కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి అనమాట. ఇది యాడ్ చేసిన తర్వాత ఒకసారి అట్లా కదిపి ఉడికిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని దించే ముందు ఇక దించేస్తాం ఒక 10 నిమిషాలు అనగానే దీంట్లో సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా ధనియాల పొడి అయితే రెడీగా ఉంది అయితే యాడ్ చేసుకుని దీంట్లో కొద్దిగా కారం, ఉప్పు ఎక్కువగానే పడుతుంది చూసి యాడ్ చేసుకోవచ్చు. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్. హలో అండి అందరికీ. ఈరోజు నేను బీరకాయలు లాంటి ములక్కాయలు ఉన్నాయి, తోటకూర కాళ్ళు ఉంటే వాటితో కాంబినేషన్తో కర్రీ అయితే ప్రిపేర్ చేసాను. చాలా బాగుంది. దీనికోసం ప్యాన్లో ఆయిల్ అయితే యాడ్ చేసుకొని కొద్దిగా తాలింపు దినుసు అయితే యాడ్ చేసుకొని ఇవి వేగిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు అయితే యాడ్ చేసుకొని దీంట్లోనే ములక్కాయలు, తోటకూర కాళ్ళు కూడా అయితే యాడ్ చేశాను. దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తాన్ని కూడా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసినట్లయితే ఇది ఒక 10 నిమిషాల పాటు అంటే ఉల్లిపాయలతో పాటు ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. ఇది ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇవి యాడ్ చేసిన వెంటనే ఒక 2-3 మినిట్స్ పాటు కదుపుకుండా మూత పెట్టేశాను. తర్వాత మూత తీసి మొత్తాన్ని కలిపాను అనమాట. తర్వాత మళ్ళీ మూత పెట్టి ఇది ఫ్రై అయిన తర్వాత అంటే ఉడికిపోయిన తర్వాత తగినంత ఉప్పు, తగినంత కారం కూడా యాడ్ చేసేసుకొని మొత్తాన్ని ఒకసారి కలిపేసేసాను. ఒక 5 మినిట్స్ పాటు ఉడికిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో అండి అందరికీ. ఈరోజు నేను లంచ్లోకి దోసకాయ సోయా చంక్స్ కర్రీ ప్రిపేర్ చేశాను. దీంట్లోకి సైడ్ డిష్గా సొరకాయ టమాటా పచ్చి అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ముందుగా దోసకాయ కర్రీ కోసం ఆయిల్ యాడ్ చేసుకుని తాలింపు దినుసు వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు యాడ్ చేసి కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు యాడ్ చేసి వేగిన తర్వాత సోయా చంక్స్ యాడ్ చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత దోసకాయలు కూడా యాడ్ చేసి కూర మొత్తం ఉడికిన తర్వాత దీంట్లో సరిపడా ఉప్పు, కారం కూడా యాడ్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దోసకాయ సోయా చంక్స్ కర్రీ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. దీంట్లో సైడ్ డిష్గా నేను సొరకాయ టమాటా పచ్చడి ప్రిపేర్ చేసుకున్నాను. దీనికోసం ముక్కలన్నీ కట్ చేసి వేయించేసి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయని ఒక మిక్సీ బౌల్లోకి యాడ్ చేసి ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు యాడ్ చేసి గ్రైండ్ చేసిన తర్వాత సొరకాయ టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకుని దీంట్లో చింతపండు బదులు నిమ్మకాయ అయితే యాడ్ చేసుకున్నాను. దీంట్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం కూడా అంటే సరిపోతే యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.